జనరల్ గా కొంతమందికి కామన్ కోల్డ్ వస్తుంది. సో అది కామన్ కోల్డ్ అనుకోవాలా, లేదంటే ఏదన్నా సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనుకోవాలా? సో అది ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? కామన్ కోల్డ్ అయితే జనరల్ గా మీకు ఓన్లీ నోస్ బ్లాక్, థ్రోట్ పెయిన్, హెడేక్స్ ఉంటాయండి. సో ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ కానీ, సివియర్ బాడీ పెయిన్స్, ఫెటిగ్, వీక్నెస్ కానీ, ఫెటిగ్ కానీ అలా వస్తుంది అంటే మనము అది కొంచెం సివియర్ ఇల్నెస్ ఆర్ డేంజరస్ అని చెప్పి మనం సస్పెక్ట్ చేయాలి. లేదు ఓన్లీ సింపుల్ నోస్ బ్లాక్, నోస్ వాటరింగ్, థ్రోట్ పెయిన్, హెడేక్స్ సింపుల్ గా ఉంటే దాన్ని కామన్ కోల్డ్ లాగే మనం వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇది హై గ్రేడ్ ఫీవర్, మోర్ దెన్ 101 ఫారెన్హీట్ ఫీవర్ తగ్గటం లేదు, ఆర్ సివియర్ మయాలజియస్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే యూ షుడ్ గెట్ ద అటెన్షన్. ఇమీడియట్ గా మీ డాక్టర్ పల్మనాలజిస్ట్ అనేది ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలి. చాలా మంది లైక్ అంటే ఈ రోజులో అందరు బిజీ ఉంటారు. సో ఇలా కామన్ కోల్డ్ అటాక్ అవగానే సెట్రిజిన్, యాంటీబయాటిక్స్ వేసేసుకొని వాళ్ళ రెగ్యులర్ జాబ్స్ కి వెళ్ళిపోతుంటారు. సో అది ఇప్పుడు ఎవ్రీ సీజన్ కి వచ్చే ఈ కోల్డ్ కి ప్రతిసారి యాంటీబయాటిక్స్, మళ్ళీ వచ్చేది వింటర్ సీజన్, సో అప్పుడు కూడా యాంటీబయాటిక్స్. సో ఇలా కంటిన్యూస్ గా యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల మనకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే కామన్ కోల్డ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇది వచ్చేది వైరసెస్ వల్ల. మీ యాంటీబయాటిక్స్ దేనికి పనిచేస్తాయి? బ్యాక్టీరియాకి పనిచేస్తాయి. సింపుల్ లాజిక్. సో వైరల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కి మనం యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నాం, అది చాలా బ్లండర్ అండి. రొటీన్ సీజనల్ ఇన్ఫెక్షన్స్, కాఫ్, కోల్డ్, సోర్ థ్రోట్ కి యాంటీబయాటిక్స్ బిగ్ నో. యూ షుడ్ నాట్ యూజ్ యాంటీబయాటిక్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కామన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద రైనీ సీజన్. సో అలా వాడటం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు యాంటీబయాటిక్స్ రెగ్యులర్ గా వాడుతున్నారో, మోర్ కామన్ గా ఏం చేస్తాం మనం, కాఫ్ కోల్డ్ రాగానే ఒక డాక్సిసైక్లిన్ కానీ, ఎజిథ్రోమైసిన్ కానీ, ఆ ఆగ్మెంటిన్ కానీ మనము పక్కన ఫ్రెండ్ని అడిగి లేదంటే మనంతట మనమే తెచ్చేసుకొని యూజ్ చేసి ఒక 4-5 days ఉంటే అప్పుడే మనం వస్తాం. ఈ 4-5 days లో ఆటోమేటిక్ గా మీకు బాడీకి అది ఎలా యూజ్ లేదు, ఎందుకంటే కామన్ ఇన్ఫెక్షన్ పనిచేయదు అది. సో ఈ యాంటీబయాటిక్స్ ఇలా రెగ్యులర్ గా వాడటం వల్ల దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. బాడీలో యాంటీబయాటిక్స్ అనేవి రెసిస్టెన్స్ తయారవుతాయి, బ్యాక్టీరియా, ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా కూడా. సో రేపు ఎప్పుడైనా ఫ్యూచర్ లో మీకు రియల్లీ యాంటీబయాటిక్స్ అవసరం వచ్చిన సిచ్యువేషన్ వస్తే ఈ ప్రజెంట్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేసిన యాంటీబయాటిక్ పనిచేయదు అప్పుడు. సో అది షార్ట్ టర్మ్ లో డేంజరస్ అండ్ లాంగ్ టర్మ్ లో మీరు ఎప్పుడైతే మీరు డిసీజ్ అయ్యి ఏజ్ అయిపోయిన తర్వాత వెన్ యూ నీడ్ యాంటీబయాటిక్స్, అవసరమైనప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయదు. సో మనకి నేషనల్, ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ కూడా వెరీ క్లియర్ గా చెప్తున్నాయండి, అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది ప్లీజ్ అవాయిడ్. అదర్వైజ్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అనేది ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ అన్నెసరీ యాంటీబయాటిక్ యూజ్ చేయడం వల్ల. అదే కొంతమందికి రియల్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కోల్డ్ వస్తే వాళ్ళకి డాక్టర్ యాంటీబయాటిక్స్ రాస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికైనా వైరల్ కోల్డ్ వస్తే వాళ్ళు కూడా ఓకే నాకు రాసారు మీరు కూడా వేసేసుకోండి అని తీసుకుంటారు. అండ్ చాలా మంది లైక్ కొంతమంది ఇంట్లో రిలేటివ్స్ కూడా చెప్తుంటారు యాంటీబయాటిక్ వాడినా తగ్గట్లేదు, ఏం చేయాలి అంటారు. సో మీరు అన్నట్టు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన కోల్డ్ యాంటీబయాటిక్స్ కి పనిచేయదు. సో అనవసరంగా వాళ్ళ బాడీని వాళ్ళు ఇంకా దే మేకింగ్ ఇట్ మోర్ సిక్ తెలియకుండా.